అదలేండి మనకు కరెంటు పోవడాలేంటి, నీళ్ళ సమస్యలేంటి, ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఏం పీకుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు? అంటే విత్ ఇన్ 3-4 monthsలోనే ఆ కరువులు, ఆ కాటకాలు, ఆ వాటర్ లేకపోవడం, కరెంటు బంద్ కావడం విత్ ఇన్ 4 monthsలో ఇవన్నీ సాధ్యం అంటారా? సాధ్యమైంది. మీ నాన్న పేరు ఒకసారి చెప్పారా? భూపాల్ రెడ్డి. మీ నాన్న పేరు ఇంకో పేరు కూడా అంటారు మరి బయట తెలుసా? భూ కబ్జా రెడ్డి అని చెప్పి. కాంగ్రెస్ సృష్టించిన పేరు అది. మీరే ఇక్కడ ఉండకుండా ఇప్పుడు గొప్పలు చెప్తున్నారు చాలా మందికి మైక్ పట్టుకొని, మరి మీరే ఇక్కడ ఉండకుండా అబ్రాడ్లలో పోయి చదువుకొని వస్తే ఇప్పుడు దేశం నుంచి వెళ్ళినప్పుడు సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం నేర్చుకున్నారు కొత్త థింగ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిగా ఓకే, ఒక్క సీటు కూడా రానియని చెప్పి కూడా సవాల్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఒక్క సీటు కూడా రానియా బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి. ఆయన అనేది అంటాడు డెవలప్మెంటే వాళ్ళ విజన్. ఉట్టి మాటలు చెప్పడం కాదు. ఇప్పుడు బెంగళూరులో నేను ఈరోజు చూస్తుండే ట్విట్టర్లో ఎలక్షన్ రిజల్ట్ రోజు సో నాన్నగారు ఓడిపోయారు అని విన్న ఆ సెకండ్ మీకు ఏమనిపించింది? ఆ బాధను అంతా చూపియారు. నాట్ యాజ్ ఎక్స్ప్రెసివ్ అంత బాధని. నాన్నతో ఎక్కువ ఉంటుందా, మదర్తో ఎక్కువ ఉంటుందా, అమ్మతో ఎక్కువ ఉంటుందా బాగుంది? నాన్న అంటే డెఫినెట్లీ ఆయన ఈ బాధలేంది, కరెంటు పోవడాలేంది, నీళ్ళ సమస్యలేంది, ఈ పెన్షన్ రాకపోవడం ఏంది, అసలు ఏం చేస్తున్నారు, ఏం బీక్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? అడగాలి కదా మరి. ఆ బాధలు చూస్తుంటే అడగాలనిపించింది నాకు. సో అడగాలనిపించింది, అడిగేస్తున్నారు అంతే. అడిగేయడమే, అగడాలు లేవు, ఆపుకోవడాలు లేవు. రేవంత్ రెడ్డి వచ్చి జైరాబాద్ పార్లమెంటరీ మీటింగ్ లో మా నాన్నగారికి బండకేసి కొట్టాలన్నారు. ఆయన మీద బండలు పడితే ఎట్లుంటాయి? ఆ భాష ఏంది, ఆ పద్ధతి ఏంది, మెడల్లో పేగులు ఏంది, డ్రావర్లు ఇప్పడం ఏంది, ఎవరికి అహంకారం? మొన్ననే జైరాబాద్ ఎలక్షన్ పొద్దున సురేష్ షెట్కార్ అని చెప్పి ఎంపీ క్యాండిడేట్ ఆఫ్ జైరాబాద్, వాళ్ళ తమ్ముడు వచ్చి 3 దగ్గరలో 3 డిఫరెంట్ అటాక్స్ చేసిండు. ఒకటే ఇంకా క్యాప్చర్ అయింది వీడియోలో, మిగతావి క్యాప్చర్ కాలేదు. ఒకళ్ళని తలతోటి కడుపులో పొడవడము, ఇంకొకరి కాళ్ళతో తన్నడము, మళ్ళీ ఎందుకు అట్లా చేస్తున్నంటే మేము వెళ్తాం బరాబర్, ఎవరంతా తీసుమార్కానని చెప్పి పోలీసు వాళ్ళ మీదనే గొడవడ్డాము. ఇదా రాజకీయాలంటే? ఈ దందాగిరులు ఇదా? మొన్న రీసెంట్ గా మీ వీడియో ఎలక్షన్ టైంలో చాలా వైరల్ అయింది. ఇట్లా అంటే మామూలుగా రాలే, బీభత్సంగా వ్యూస్ వచ్చినాయి. సో ఏంటి మేడం, అందులో మీరు మాట్లాడుతుండేదో అబ్రాడ్కి వెళ్ళి వచ్చిన అమ్మాయిలా లేదు, అక్కడ పుట్టి పెరిగిన అమ్మాయిలాగా తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడారు. అంటే దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే జనాలను అట్రాక్ట్ చేసుకోవడానికి, లేకుంటే ఈ తెలంగాణ స్లాంగ్కి జనాలు చాలా అట్రాక్ట్ అవుతారు కాబట్టి అలా ప్రిపేర్ అయ్యి లేకుంటే మాట్లాడాలి, లేకుంటే డైరెక్ట్ గా వచ్చింది? అది వచ్చేసింది లోపల నుండి, అదొక ఫీలింగ్ తోటి వచ్చేసింది. ఆ ఫ్రస్ట్రేషన్ ఆడ మాట్లాడుతుంటే అందరూ ఊర్లలో పెద్దలు, అక్కలు, అన్నలు, తాతలు ఏంది ఆ బాధలేంది, వాళ్ళ కరెంట్ వస్తలేదు, పెన్షన్లు వస్తలేవు, కనీసం ఒక నీళ్ళు, మంచి నీళ్ళు వచ్చేటివి కూడా ఆగిపోయినాయి, ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, పెద్ద ట్యాంకర్లు పెడుతుండ్రు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి, వాళ్ళ బాధలు అనేది మనం ఒక వాయిస్ అంటూ ఇవ్వాలి కదా దానికి. సో అట్లానే అడుగుతున్న ప్రచారానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ బాధలు చూస్తే నాకు చాలా, ఎందుకు ఇట్లా అయిపోతుంది మన తెలంగాణ, మంచిగా కలకలలాడే తెలంగాణ ఎందుకు ఇట్లా మళ్ళీ ఎండిపోతుంది అని చెప్పి ఆ బాధలో వచ్చిన. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నది మీ పార్టీయే. సో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉండే, అంటే విత్ ఇన్ 3-4 monthsలోనే ఆ కరువులు, ఆ కాటకాలు, ఆ వాటర్ లేకపోవడం, కరెంటు బంద్ కావడం విత్ ఇన్ 4 monthsలో ఇవన్నీ సాధ్యం అంటారా? సాధ్యమైంది. ప్రత్యక్షంగా చూస్తున్నారు కదా, ఇంకేం డౌట్ ఉంది మీకు? చూస్తున్నాం కదా, ఇది నేనేదో కల్పించుకొని చెప్తుంది కాదు కదా. అంటే గెలిపించుకోవాలనే ఒక ఉద్దేశంతోనే అలా ఏదన్నా ట్రిక్కులు ఉంటాయి కదా, జిమ్ముకులు ఉంటాయి కదా, ఏమన్నా అలా వాడారా? అది కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ గిమ్ముకులు ఏందో మంచిగా తెలుసు, కానీ ఇక్కడ నిజాయితీగా ఉండి ప్రజలకు సేవ చేసే వాళ్ళకి ఇట్లాంటివి కల్పించుకోవాల్సిన అవసరం లేదు. కల్పించిన ప్రజలు ఏమంత పిచ్చివాళ్ళు కాదు. వాళ్ళ బాధలపైనే మనం మాట్లాడుతున్నాం, వాళ్ళ సమస్యలపైనే మనం పోరాడుతున్నాం కాబట్టి వాళ్ళకి లేకపోతే ఏం చేస్తారు? కాంగ్రెస్కి మళ్ళీ వెళ్ళేస్తారు.
కానీ నిజంగానే వాళ్ళకు ఉంది కాబట్టి, వాళ్ళ ఆవేదన విన్నాను కాబట్టే నేను ఈ విషయాలపై మాట్లాడాల్సి వచ్చింది. అండ్ ఎందుకు ఇన్ని వ్యూస్ వచ్చినాయి మరి? సరే లేదనుకుందాం, ఇవన్నీ ప్రాబ్లమ్సే లేవనుకుందాం. వ్యూస్ వస్తే అఫ్ కోర్స్ దట్ పీపుల్ ఆర్ కనెక్టెడ్. కనెక్షన్ ఎక్కడనో ఉంది, ఆ రీల్లో ఉన్న మ్యాటర్ తోటి ఎక్కడో కనెక్షన్ ఉంది కాబట్టే అదంతా రాష్ట్ర వ్యాప్తంగా అంతానం చూడడం జరిగింది, రైట్? సో నేను ఏం చెప్తున్నా అంటే, ఏదో కనెక్టివిటీ ఉంది, ప్రజలు బాధపడుతున్నారు. మీరు అంతెందుకు, మీరు ట్విట్టర్కి వెళ్ళి చూడండి, మొన్న వర్షాలు వచ్చినాయి ఇక్కడ సిటీలో, ఏంది 7-8 గంటలు కరెంట్ లేకపోతేనే అందరూ తహతలా ఆడిపోయినరు. కరెంట్ లేదు. ఊర్లలో అయితే ప్రతి ఒక్క రోజు 9 గంటలు పోతుంది. నేనే సాక్ష్యం. మీరే సాక్ష్యం అంటారు? నేనే సాక్ష్యం, నేను ఊర్లో ఉంటున్నాను. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన, ఎక్కడ కరెంటు పోతే అక్కడ సంబంధిత అధికారులను వెంటనే శిక్షిస్తామని చెప్పి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. సో చెప్పినాక కూడా కరెంటు పోతుంది అంటారు మీరు. రాష్ట్ర ముఖ్యమంత్రి జూటా అని చెప్పి మీకు ఇంకా అర్థం కాలేదా? అంటే ఇన్ని వాగ్దానాలు ఇచ్చి ప్రతిసారి మాట తప్పిన తర్వాత ఇంకా ఆయన మాటలు ఎట్లా నమ్ముతాం మనం? ఏ మాట తప్పింది ఒకసారి చెప్పారు? ఏది తప్పలేదు చెప్పండి. December 9th రోజు ఇస్తా అన్నాడు, రుణమాఫీ ఇస్తా అన్నాడు, చేయలేదు. ఆపింది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంటున్నారు. మరి ఎప్పుడు మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? కొత్తది వింటున్నాను నేను. ఇదంతా తప్పు. కానీ ప్రూఫ్ చూపించండి, ఎట్లా ఆపినరో అన్న ప్రూఫ్ తోటి మీరు ముందుకు రావాలి. ఎలక్షన్ కమిషన్ కి లెటర్లు పెట్టి అది పెట్టి మొన్నటి దాకా అంటున్నాను నేను. December 9th రోజు రైతు బంధు నిధులు రాకుండా కూడా ఆపిదని చెప్పి కూడా అంటున్నారు. December 9th రోజు అప్పుడు కాదు, రీసెంట్ గా చెప్తున్నాను. రీసెంట్ గా ఎలక్షన్ కన్నా ముందు కదా ఉంటుంది ఎలక్షన్ కోడ్. మరి ఇన్ని నెలలు ఎందుకు చేయలేదు? అంటే వాస్తవంగా మాట్లాడుకుందాము. ఎందుకు చేయలేదు అంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి. గత ఎలక్షన్ టైంలో కూడా 2014 మేబీ సంథింగ్ ఆ టైంలో కూడా ఎలక్షన్ జరుగుతున్న, అంటే ఆ ఎలక్షన్ కోడ్ నడుస్తున్నప్పుడే కేసీఆర్ రైతు బంధు పైసలు వేసింది వాస్తవమా కాదా? ఏనియలేరు కదా లాస్ట్ మూమెంట్ లో డబ్బులు ఖజానాలో ఉండే. మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ కన్నా ముందు వేస్తామని చెప్పి ప్రకటించిన తర్వాత ఆపేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంకి ఆపలేదు. ఇక్కడ మేము చెప్తున్నా కూడా వాళ్ళు వేసే ప్రయత్నాలు ఏమో చేసినేమో, కానీ రుణమాఫీ అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆపింది కాదు. ఎందుకు ఆపుతాం? మాకు రైతులకు మంచిగా ఉండాలని ఉండదా? అరే మా ఊర్లోనే నేను మాట్లాడినాను, 2 లక్షలు రేవంత్ రెడ్డి మాఫీ చేస్తానని చెప్పి తీసుకొని లోన్ ఇప్పుడేమో మొత్తం మిత్తులు కడతా బతుకుతున్నారు. ఏందో ఏమో బతికేమో అని చెప్పి తలగొట్టుకుంటున్నారు. December to May ఎందుకు చేయలేదు? December to May అయితే ఎలక్షన్ కోడ్ లేదు కదా, మరి ఎవరు ఆపినరు చేయడానికి? హూ స్టాప్డ్? నో వన్. చేయాల్సింది కదా. అదే ఇదంతా సోది కాదు. కానీ ఆ పార్టీ ఆపింది, ఈ పార్టీ ఆపిందని కాదు. కానీ మేమేం చేస్తున్నామని చెప్పి వాళ్ళు కొంచెం పరీక్షించుకుంటే ఏమైనా చేయడానికి ఉంటుంది. ఇప్పుడు కూడా అందరి మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు? సరే అది చేయలేరు అనుకుందాం. ఈ పెన్షన్లు ఎందుకు వేయలేరు? 4,000 ఇస్తా అన్నారు, ఎందుకు వేయలేదు? అది ఎవరు ఆపినరు? ఓ దాన్ని చెప్పుకోవడానికి ఏం లేదా? సరే కరెంట్ అది తీసుకుందాం. కరెంట్ ఏమైనా వచ్చి బీఆర్ఎస్ నాయకులు స్తంభాలను కూల్స్తున్నారా? ఎందుకు వస్తలేదు? నాకు డౌట్, అంటే బీఆర్ఎస్ మీటింగ్ ఏడే జరిగినా అప్పుడు కరెంట్ పోతుంది. కేవలం బీఆర్ అంటే మొన్న మల్లారెడ్డి కూడా ఏదో మీటింగ్ లో మాట్లాడుతూ ఎప్పుడే కరెంట్ పోయింది, వెంటనే మళ్ళీ కరెంట్ వచ్చింది. అది ఏందో ఆ జిమ్మికి నాకు కూడా అర్థం కాలేదు. అది కావాలనే చేస్తున్నారేమో, వాళ్ళకి భయం వేస్తుంది లోపలికి వెళ్ళి. కాంగ్రెస్ వాళ్ళకి ఖచ్చితంగా. మరి ఏం చేస్తలేరు? మాట్లాడే గొంతులు ఉన్నాయి, ప్రజలందరికీ తెలుస్తలేవు. ఏడ మాట్లాడుతున్నా? చెప్పులు ఇచ్చుకొని కొడతాము. వాళ్ళ భాష ఏంది, వాళ్ళ విధానాలు ఏంది? అహంకారం అని చెప్పి బీఆర్ఎస్ నాయకుల మీద ఆరోపించిండ్రు తప్పితే ఏనాడు ఎవ్వరు తన్నలేదు, ఇస్తుంటే తోసియలేదు, చెంప మీదకే లాగి కొట్టలేదు. మళ్ళీ వీలా చేస్తుందా పని మేమా? అంతెందుకు ఈయన వచ్చి రేవంత్ రెడ్డి వచ్చి జైరాబాద్ పార్లమెంటరీ మీటింగ్ లో మా నాన్నగారికి బండకేసి కొట్టాలన్నారు. ఆయన మీద బండలు పడితే ఎట్లుంటాయి? ఆ భాష ఏంది, ఆ పద్ధతి ఏంది, మెడల్లో పేగులు ఏంది, డ్రావర్లు ఇప్పడం ఏంది? ఎవరికి అహంకారం? మొన్ననే జైరాబాద్ ఎలక్షన్ పొద్దున సురేష్ షెట్కార్ అని చెప్పి ఎంపీ క్యాండిడేట్ ఆఫ్ జైరాబాద్, వాళ్ళ తమ్ముడు వచ్చి 3 దగ్గరలో 3 డిఫరెంట్ అటాక్స్ చేసిండు. ఒకటే ఇంకా క్యాప్చర్ అయింది వీడియోలో, మిగతావి క్యాప్చర్ కాలేదు. ఒకళ్ళని తలతో కడుపులో పొడవడము, ఇంకొకరి కాళ్ళతో తన్నడము. మళ్ళీ ఎందుకు అట్లా చేస్తున్నంటే మేము వెళ్తాం బరాబర్, ఎవరంతా తీసుమార్కానని చెప్పి పోలీసు వాళ్ళ మీదనే గొడవడ్డాము. ఇదా రాజకీయాలంటే? ఈ దందాగిరులు
ఇదా అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇలాంటివి ఏం కాలేదు. డెఫినెట్లీ ఇంత అయితే ఎక్కడ లేదు. మీరు మా నారాయణ ఖేడ్ కి వస్తే క్రైమ్ రేట్ ఎంత డ్రాప్ అయిందో ఇన్ ద లాస్ట్ 10 years మీరు చూడొచ్చు. అక్కడ మీరు వదిలేండి, మా నారాయణ ఖేడ్ కే మీరు రండి, ఐ షో యూ విత్ ప్రూఫ్ విత్ స్టాట్స్. క్రైమ్ రేట్ తగ్గింది అది ఒప్పుకుంటా. భూ కబ్జాలు, మీ నాన్న పేరు ఒకసారి చెప్పారా? భూపాల్ రెడ్డి. మీ నాన్న పేరు ఇంకో పేరు కూడా అంటారు మరి బయట, తెలుసా? భూ కబ్జా రెడ్డి అని చెప్పి బయట వాళ్ళు అన్నారు. కాంగ్రెస్ దొంగ నాయకులు సృష్టించిన పేరు అది. ఎందుకు? వాళ్ళకి అధికారం ఏమో మంచి సాఫీగా సాగింది, క్రైమ్ రేట్ అంతా తగ్గిపోయింది, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు, అన్ని పనులు జరుగుతున్నాయి, శాంక్షన్లు అయినాయి, పనులు జరిగినాయి. వాళ్ళకి చెప్పుకోవడానికి ఇంకేం లేదు. పోనీ అభివృద్ధి గురించి ఏమైనా మాట్లాడదామంటే ఆడ సందు చిక్కుతలేరు ఏమి. ఇంకేం చేస్తారు? పర్సనల్ అటాక్స్, తెలియకుండా చేసే అటాక్స్ వల్ల వాళ్ళకి ఇంకేం మ్యాటర్ లేదు, ఏదో ఒకటి సృష్టించాలి కాబట్టి భూ కబ్జా రెడ్డి అని చెప్పి ఏదో 1200 కోట్లు 1500 ఎకరాల ల్యాండ్ కబ్జా చేసిందని చెప్పిన. మరి అంత పీకి పొడి చేసి ఇట్లా అంత ప్రచారం, గ్లోబల్ ప్రచారం చేసిన వాళ్ళు 6 నెలలు అయింది వచ్చి, ఎందుకేం నిరూపించలేకపోయినరు? గాడిదలను కాస్తున్నా. అంటే మొన్నటిదాకా ఎలక్షన్ కూడా ఉంది కదా, నెక్స్ట్ భూపాల్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ అంట మరి నారాయణ ఖేడ్ లో. చూపియండి దమ్ము ఉంటే, ఉంటే నేను సవాల్ ఇస్తున్నాను రేవంత్ రెడ్డికే డైరెక్ట్ సవాల్ ఇస్తున్నాను, చూపిను దమ్ముంటే చూపిను. లేదా నువ్వు లేకపోతే ఏం చూపిస్తావు? మేము ఇంత కూడా అవినీతి చేయలేదు కాబట్టే మాకు కనీసం నారాయణ ఖేడ్లా మాకు ఒక ఇల్లు కూడా లేదు. అదే మీ కాంగ్రెస్ నాయకులకి చౌరస్తాల పెద్ద పెద్ద మ్యాన్షన్లు ఉన్నాయి. మీరు మాకు చెప్పేది నారాయణ ఖేడ్ ఇల్లు లేదు, మీకు లేదు, రెంట్ అక్కడ. ఎస్. సో ఇక్కడ హైదరాబాద్ కట్టుకున్నారు పెద్ద ఇల్లు. నో, ఎమ్మెల్యే క్వార్టర్స్. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలో కూడా మాకు తెలియదు. ఆస్తులు అమ్ముకొని పెడుతున్నాం మేము ఎలక్షన్స్ కి, ప్రజల దగ్గరికి వెళ్ళి దోచుకోకుండా. మరి అట్లాంటి ఆయన మీద అంత స్వతహాగా ఇంత డబ్బులు, ఇంత కూడా కమిషన్ ఎక్కడ తీసుకోకుండా, అంత అవినీతి లేకుండా చేసిన మనిషి మీద అంత ఆరోపణలు వేస్తే ఇక్కడ ఫ్యామిలీకి టైం ఇవ్వలేదు, ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉన్నాడు, ప్రాణం లెక్క చేయకుండా కోవిడ్ అప్పుడు కూడా బయటనే తిరిగిండు. ఆయన సొంత కోసం, బెనిఫిట్స్ కోసం ఏనాడు ఎవరిని అడగలేదు. మా కాన్స్టిట్యుయెన్సీకి ఈ నిధులు కావాలి, మా కాన్స్టిట్యుయెన్సీ కోసం ఇది కావాలి. అంతా తిరిగిన ఆయన పొద్దుగాల 5 గంటలకు లేస్తాడు, రాత్రి 10 గంటల వరకు తిరుగుతూ ఉంటాడు. ప్రజల్లే ఆయన జీవితం. మరి అట్లాంటి మనిషికి, ఇంత మచ్చలేని మనిషికి, దేవుడు లాంటి మనిషికి వచ్చి నువ్వు భూ కబ్జా చేసినావు, అది తిన్నావు, ఇది తిన్నావు అంటే మండదా మాకు? ఎందుకు లేనిపోయిన ఆరోపణలు చేస్తే మాకు కోపం కాదా? మమ్మల్ని ఎట్లా పెంచిండు తెలుసా? నేను డబ్బులు అయితే ఇయ్యా, నేనైతే ఎవరికి వెళ్ళి దోచుకోను, ప్రజలకి వెళ్ళి అయితే నేను తినను, మీది మీకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తా, మీది మీరు ఎదగాలి అని చెప్పి మాకు పెంచిండు ఆయన. యా, మా నాన్నగారు. మరి అట్లాంటి ఆయన మీద ఇన్ని గానం వింటా ఆయన ఏం చేయకుండా దుష్ప్రచారాలతోటి ఒక ఇమేజ్ని డ్యామేజ్ చేస్తా, నెగిటివిటీ జనాల్లో నింపుతా. మరి దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. ఇదంతా మారాలి. ఇట్లాంటివన్నీ మార్చాలంటే ప్రశ్నించే గొంతులు అనేది రావాలి. అంటే మొన్నటిదాకా అధికారం ఉన్నది మీరే, మీ నాన్ననే అక్కడ ఎమ్మెల్యే. సరే, మీరు ఏం భూ కబ్జాలు చేయలే, సో మంచి గ్రీన్ ఉన్నారు, సో మంచిగా నీట్గా ఉన్నారు. సో అలాంటి వ్యక్తులని మా ప్రజలు ఎందుకు ఓడగొట్టారు? సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ రీజన్స్ అది అవ్వడానికి, రైట్? ఒకటి, యాజ్ ఐ టోల్డ్ యూ, గ్లోబల్ ప్రచారం. ఉట్టి వ్యక్తిగతంగానే కాకుండా గవర్నమెంట్ భూములు లాగేసుకుంటుంది, వర్క్ బోర్డ్ భూములను లాగేసుకుంటుంది, అది ఇది అని చెప్పి ప్రతి ఒక్క దగ్గర ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ చెప్పడం జరిగింది. పథకాల గురించి కూడా ప్రజలకు భయాందోళనకు గురి చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వస్తే మీరు పోతారు, మీ వెల్బీయింగ్ పోతుంది అన్నట్ల ప్రచారం చేయడం జరిగింది. అదొక రీజన్. సెకండ్ ఏమో మీరు చూసిన 420 హామీలు ఎవరైనా ఇస్తారా? ఎందుకు ఇస్తారు? దీస్ ఆర్ ఆల్ ఫాల్స్ ప్రామిసెస్, రైట్? కానీ ప్రజలకేంది, మాకు ఆల్రెడీ ఇంత నిండింది కడుపు, మంచిగా ఉన్నాము, ఇంకేమైనా వస్తుందో, ఇంకేమైనా ఆశ అరచేతిలో వైకుంఠం ఇట్లా చూపించిండ్రు. ఏమొస్తుంది ఇప్పుడు మేము రాంగ్ అనేది చేసేస్తాం, ఇది రాంగ్ అనేది అయిపోతుంది, ఇవన్నీ చెప్పిండ్రు, రైట్? ఒక ఆశ అనేది పెట్టిండ్రు. అండ్ ద థర్డ్ థింగ్ ఇస్ దట్ డెఫినెట్లీ మా గవర్నెన్స్ లో కూడా దేర్ లైక్ అ ఫ్యూ థింగ్స్ దట్ హ్యాడ్ టు బి డిఫరెంట్. అది ఒప్పుకోవాలి. దళిత బంధు అనే స్కీమ్ అనేది డెఫినెట్లీ ఎఫెక్ట్ అయ్యింది. అండ్ ఐ ఫీల్ యూత్ లో కూడా దెర్ నీడెడ్ టు బి మోర్ వాయిసెస్. వచ్చి మాట్లాడే గొంతులు అనేది తక్కువ అయిపోయింది. అన్ఎంప్లాయ్మెంట్ గురించి అయినా, యాక్చువల్గా ఎంప్లాయ్మెంట్ చాలా వచ్చింది ఇన్ తెలంగాణ స్టేట్, కానీ కరెక్ట్గా మనం చెప్పుకోలేకపోయినాం. నెగిటివిటీ అనేది ఎక్కువ వచ్చేసింది, వేరే పాజిటివ్ ఇన్ఫర్మేషన్ రీచ్ కాలేదు.
సో ఈ రీజన్స్ వల్ల ఐ ఫీల్ ఓవరాల్ ఇంపాక్ట్ అయింది. ఇవన్నీ కలిపి ఇంపాక్ట్ అయినట్టు. వాస్తవంగా చెప్పాలంటే మీ నాన్న పైన ఎలాంటి ఆరోపణలు లేవు, అది కూడా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే క్లీన్ మనిషి అని చెప్పి కూడా ఇంతవరకు ఎలాంటి ఆరోపణలు లేవు. ఒక్కటి ఆ భూ కబ్జా ఒకటి తప్ప మీతో ఎలాంటి ఆరోపణలు లేవు. అది కూడా ఫాల్స్ అని చెప్పి మీరు అంటారు కదా, జనాలు ఆల్రెడీ నమ్మేసినారు, ఓటేసినారు, మీ నాన్న ఓడగొట్టారు, ఆల్రెడీ ఇక్కడ గెలిచేసారు, అంతా అయిపోయింది ఇది. సో మీరు ఇక్కడ తెలంగాణలో పుట్టారు, ఇక్కడే పెరిగారు, అన్నీ ఓకే అన్నీ చెప్పారు. సో మరి మీరు ఇక్కడ చదవకుండా సో మీరు అన్ని చెప్తున్నారు కాబట్టి ఇది వదిలిపెట్టి అక్కడ అబ్రాడ్ పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సో తెలంగాణలో అన్నీ ఉన్నాయి కదా, సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, సో జాబ్స్ ఇచ్చామంటున్నారు, సో వెల్ సెటిల్ మంచిగా ఉంది, సో తెలంగాణ అభివృద్ధి చెందింది, తెలంగాణ చాలా నీట్గా ఉంది, శ్యామలంగా ఉంది తెలంగాణ అని చెప్పి చెప్తున్నారు. సో మరి మీరే ఇక్కడ ఉండకుండా ఇప్పుడు గొప్పలు చెప్తున్నారు చాలా మందికి మైండ్ పట్టుకొని, మరి మీరే ఇక్కడ ఉండకుండా అబ్రాడ్లకు పోయి చదువుకొని వస్తే సో లేని వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఓకే, సో ఫస్ట్ పాయింట్, డెఫినెట్లీ తెలంగాణ అనేది ఎంతో అభివృద్ధి చెందింది, 10 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణ వచ్చినప్పుడు నాకు అప్పుడే కాలేజ్ అయిపోతుంది, బీటెక్ అయిపోతున్న సమయం అది నాది. అండ్ అప్పటికి ఇప్పటికి చూసుకుంటే ఇట్స్ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పాన్షన్, మైండ్ బ్లోయింగ్ డెవలప్మెంట్. యుఎస్కి సిమిలర్ అయిపోయింది మన తెలంగాణ అని చెప్పి నేను డెఫినెట్లీ, ఎస్పెషలీ హైదరాబాద్ అని చెప్పి నేను చెప్పాలి, ఒప్పుకోవాలి. దానికి రిఫ్యూటబుల్ అయితే ఆన్సర్ లేదు. సెకండ్ పాయింట్, ఇప్పుడు మనం చూసుకుంటే ఫ్రీడమ్ ఫైటర్స్, మన మహాత్మా గాంధీ గారైనా, మన ఇందిరాగాంధీ గారైనా, మన పిఎం రైట్, అంతెందుకు రాహుల్ గాంధీ అయినా రైట్, స్వామి ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ సేయింగ్, ఐ డోంట్ నో అంటున్నా. లెట్స్ సీ వాట్ అప్కమింగ్ పిఎం, నేను అంటుంది రాహుల్ గాంధీకి, ఇఫ్ ఈజ్ అప్కమింగ్ పిఎం ఇట్స్ ఫర్ పీపుల్ టు డిసైడ్, బట్ ఐ డూ నాట్ థింక్ సో. అండ్ అట్ ద సేమ్ టైం మన స్వామి వివేకానంద గారైనా ఎవరైనా బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అట్లా మనము బయటికి వెళ్ళినప్పుడు, దేశం విడిచి వెళ్ళినప్పుడు మనం ఎన్నో కొత్త విషయాలు మనం నేర్చుకోగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇండిపెండెన్స్, అక్కడ ఎట్లా చేస్తున్నారు, వాట్ ఈస్ ద అడ్మినిస్ట్రేషన్ ఓవర్ దేర్, వాట్ ఈస్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. మనం ఎంత మైండ్ ఎక్స్పాండ్ అయితే, ఎంత మనం డిఫరెంట్గా ఆలోచిస్తే అంత మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం న్యూ వేస్ ఆఫ్ లివింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్ గారే వెళ్ళినప్పుడు ఆయన కూడా యూఎస్లోనే చదువుకొని వచ్చినవారు. అండ్ ఆయన యుఎస్ నుండే సిస్టమ్ చూసినారు. సబర్బన్ కల్చర్ అని చెప్పి ఉంటుంది, అంటే సిటీకి దూరంలో చిన్న చిన్న టౌన్స్ లాగా ఉంటాయి అన్నమాట రైట్. ఇక్కడ ఏమైపోయింది, బెంగళూరులో మొత్తం క్రామ్డ్ అయిపోయింది, ఒక్కటే సిటీ ఇంత క్రామ్డ్ అయిపోయింది. కానీ ఆయన ఏం గ్రహించిండ్రు అక్కడ ఉండి, ఇక్కడ మన హైదరాబాద్ అట్లా కాకుండా ఉండాలంటే మనం విస్తృతం చేయాలి, వీ నీడ్ టు ఎక్స్పాండ్ ద సిటీ అని చెప్పి అక్కడ నుంచి ఆ కాన్సెప్ట్ ఆయన ఉన్నాడు. కాబట్టి హీ గాట్ న్యూ ఐడియాస్ విచ్ హీ ఇంప్లిమెంటెడ్ హియర్ రైట్, అండ్ ఇట్ ఈస్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ హైదరాబాద్. అట్లనే ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు గో ఎక్స్పాండ్ యువర్ మైండ్, లెర్న్ న్యూ థింగ్స్ అండ్ దెన్ కమ్ బ్యాక్. అండ్ నేను వెళ్ళింది నాకు చదువు కోసం, ఐ వెంట్ టు స్టడీ, నేను ఇప్పుడు యుఎస్ ఆర్మీ కోసం వర్క్ చేసిన, ఐ టాక్ టు ద మేజర్ జనరల్స్ దేర్, అక్కడ ఆర్మీ ఎట్లా వర్క్ అవుతుంది, అక్కడ ఎట్లా చేస్తున్నారు, ఎంత దిస్ ఇస్ ఇన్వాల్యుబుల్ నాలెడ్జ్ దట్ యూ కెన్ ఆల్వేస్ గెట్, అండ్ యూ కెన్ గెట్ న్యూ ఐడియాస్ ఇన్ ఇండియా. అండ్ ఐ ఆల్వేస్ టెల్ ఎవరికైనా, go expand your wings, expand your mind and then return back. Super. Right, so atla అనడానికి లేదు. ఏం చేసినావు అంటే I expanded myself, I worked on my skills, నా స్కిల్ సెట్ మీద నేను వర్క్ చేసుకొని వచ్చినాను, అందుకోసం అని చెప్పి నేను వెళ్ళినాను. And there's nothing wrong and I stand by it. ఓకే, సో కేవలం స్టడీస్ పర్పస్ వెళ్ళినట్టు అక్కడికి, సో ఇంకా తెలుసుకోవాలి, కొత్త విషయాలు తెలుసుకొని మీ ఉన్న స్టేట్కి డెవలప్మెంట్ పేరు తీసుకురావాలని చెప్పి చేసినారు. ఐ వెంట్ ఫర్ మై ఎక్స్పాన్షన్, నా చదువు నా ఎక్స్పాన్షన్కి వెళ్ళినాను. అండ్ యూ లెర్న్ మోర్ థింగ్స్, నువ్వు వెళ్ళినప్పుడు డిఫరెంట్ థింగ్స్ అనేది మనం నేర్చుకుంటాం. ఓకే, సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం నేర్చుకున్నారు కొత్త థింగ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిగా, ఇప్పుడు అమ్మాయిగా నేను ఒక్కదానే ఉంటాను అక్కడ. ఐ హ్యావ్ మై ఓన్ హోమ్, ఐ లివ్ బై మై ఓన్ రైట్. సో ఆ అటానమీ అనేది, అంటే ఒక అమ్మాయిగా డెసిషన్ మేకింగ్ ఏంటి, ఒక అమ్మాయిగా కాన్ఫిడెన్స్ ఏంటి, ఒక అమ్మాయిగా నేను ఆడ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను, నా లైఫ్ ఏందో నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. 6 types ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ వచ్చినాయి. ఎవరు లేకుండా మనం జీవితం ఎట్లా బతకాలి, మన డెసిషన్స్ మనం ఎట్లా చేసుకోవాలి, ఇండిపెండెంట్గా ఎట్లా ఉండాలి, ఇవన్నీ అంత ఈజీ కాదు కదా. ఇక్కడ ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అమ్మాయి అట్లా ఉండదు, అమ్మాయి ఎట్లా ఉండదు, అమ్మాయి అది చేయొద్దు.
బట్ ఇమాజిన్ మనం ఎంత వాల్యుబుల్ లెసన్స్ నేర్చుకోగలుగుతామో. నా స్కూల్కి నాకు మొత్తం ఫీజు నేనే కట్టుకున్నాను. ఐ గాట్ మై గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్. నేను పేరెంట్స్తో మనీ మీద వెళ్ళలేదు, నా లోన్ తీసుకొని నేను వెళ్ళినాను. నా అసిస్టెంట్షిప్ నేను తెచ్చుకున్నాను. జాబ్కి నేను ఆల్మోస్ట్ లైక్ 100, ఇక్కడ ఏమంటారు జాబ్స్ లేవంటారు, అక్కడ యూఎస్కి వెళ్తే మనం గవర్నమెంట్ మీద కూడా ఏడవలేము కదా జాబ్స్ లేవని చెప్పి. రోజుకి 100-200 జాబ్స్ అప్లై చేసేదాన్ని, ఫేర్స్కి వెళ్ళేదాన్ని, జనాలను కలిసి కాఫీకి లైక్ ఐ వుడ్ టేక్ అండ్ ఐ వుడ్ ఆస్క్ దెమ్ ఏం స్కిల్ సెట్స్ ఉంటే వస్తాయి, నేను ఏం చేస్తే నేను ఇంప్రూవ్ కాగలుగుతాను. ఐ వర్క్డ్ ఆన్ మై సెల్ఫ్ యాజ్ అ పర్సన్. పబ్లిక్ స్పీకింగ్ కోర్సెస్ తీసుకున్నాను, డిఫరెంట్ కోచింగ్ అని చెప్పి. నా ఐఎమ్ సర్టిఫైడ్ కోచ్, ఐఎమ్ సర్టిఫైడ్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్, ఐఎమ్ సర్టిఫైడ్ రేకీ హీలర్. నేను ఇవన్నీ 6 months ప్రోగ్రామ్ నా ఓన్ డబ్బులతో పెట్టుకొని ఐ డన్ ఆల్ ఆఫ్ దిస్. అంటే నేను చేసింది ఎంతో ఉంది ఇన్ దిస్, లైక్ ఐ వర్క్డ్ ఆన్ మై సెల్ఫ్. అంటే ఎవరికంత టైం వస్తుంది, నాకు టైం వచ్చి నన్ను నేను ఎక్స్పాండ్ చేసుకునే ప్రాసెస్లో ఉండే. నన్ను ఓన్గా ట్రావెల్ చేసిన, ఐ డిడ్ సోలో ట్రావెలింగ్. ఓకే, ఎంత మైండ్ లైక్ ఎంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ని కలిసిన నేను దాంట్లో. ఎట్లుంటుంది వరల్డ్ అవుట్, ఉట్టి ఇది ఒక్కటే కాదు కదా మన బబుల్, బయట ఎట్లుంటుంది, ఇక్కడ ఎట్లుంటుంది, నేను ఇంకేం చేంజ్ చేసుకోవాలి. సో మొత్తం టాలరెన్స్. యా. మీ ఏజ్ ఎంత ఉంటుంది? 28 yearsలో ఇన్ని కాలం నేర్చుకున్నారు. ఎస్. ఇంకోటి మీ ఇన్స్టా ఓపెన్ చేస్తే మీ బయోలో చాలా ఉన్నాయి, లైక్ డ్రాయింగ్ అని ఉంది, ఎంటర్ప్రైనర్ అని ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ ఫుల్ఫిల్ అయినాయా? యా. నేను చిన్న ఉన్నప్పుడు, సో ఐ హ్యావ్ టు టెల్ యూ, నేను నా పేరెంట్స్కి చాలా థ్యాంక్ఫుల్ ఉన్నాను. ఎందుకంటే నాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఎప్పుడు ఖాళీగా పెట్టలే. సమ్మర్ హాలిడేస్ ఏది వచ్చినా కూడా మంచిగా క్లాసెస్లో జాయిన్ చేసేవాళ్ళు. సో నేను డ్రాయింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళేదాన్ని, పెయింటింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళేదాన్ని, స్కేటింగ్లో ఐ వాజ్ లైక్ స్టేట్ లెవెల్లో ఐ వాజ్ పార్టిసిపేటింగ్, స్విమ్మింగ్లో ఐ వాజ్ యూస్ టు కంపీట్. దాని తర్వాత ఆల్మోస్ట్ ఇన్ లైక్ మెనీ థింగ్స్, లైక్ బ్యాడ్మింటన్ ఆడేదాన్ని, టెన్నిస్లో ఐ కంపీటెడ్, రన్నింగ్ చేసేదాన్ని, మెనీ థింగ్స్ లైక్ దేంట్లో ఎవ్రీథింగ్. మా స్కూల్లో ఖోఖో అవి వీటికి దాంట్లో క్యాప్టెన్గా ఉండేదాన్ని. దాన్ని ఒక్కటని కాదు, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. హాలిడేస్ వస్తే మా నాన్న 5 గంటలకు వెళ్ళి నన్ను క్లాసెస్లో జాయిన్ చేసేవాడు. ఎవరైనా హాలిడేస్లో పిల్లలు ఎట్లుంటారు, మంచిగా ఆడుకుందాము అది అట్లుండేది కాదు. అది లేకపోతే ఊరికి తీసుకెళ్ళేవారు, ఊర్లో ఎట్లుంటుంది, జనాలు ఎట్లుంటారు, నువ్వు ఉండాలి. చెరువుకి వెళ్ళి ఈత కొట్టడం మా కజిన్స్ తోటి. సో ఆ లైఫ్ కూడా నీకు దగ్గర ఉండాలి. సిటీ అంటే ఊరిని మర్చిపోద్దు. యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ రూట్స్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు మర్చిపోవద్దు. అది తీసుకెళ్ళేవాళ్ళు. ఇక్కడ రాగానే ఇవన్నీ. సో టైం అనేది ఉంటుంది. పెయింటింగ్, డాన్సింగ్కి వెళ్ళేదాన్ని, డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేదాన్ని, నేను సింగింగ్కి వెళ్ళేదాన్ని, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నాను, పియానో అవి ఇవి. సింగింగ్ కూడా బాగా చేస్తారా? ఎస్. అంటే మీరు ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూస్తాను మీరు, ఒకసారి మా వ్యూవర్స్ కోసం. అంటే మొన్నటిదాకా పొలిటికల్ స్పీచెస్ విన్నాం మేము. సో అది కూడా వేరే లెవెల్ ఉంది. సో శ్రేయారెడ్డి దాంట్లో ఇంకా చాలా టాలెంట్ ఉన్నాయని చెప్పి మన వీడియో ద్వారా, మన ఇంటర్వ్యూ ద్వారా జనాలకు అర్థమైపోతుంది. సో డాన్స్ అంటే టాలెంట్ మనం చూపించుకోలేము కాబట్టి, సో ఒకసారి సింగింగ్ మా వ్యూవర్స్ కోసం ఒక సాంగ్ పాడితే మేము కూడా ఎంజాయ్ చేద్దామని చెప్పి అనిపిస్తుంది, వినాలనిపిస్తుంది. మా నాన్న సాంగ్ పాడతాను. ఓ నాన్న కూతురా? అంటే మొన్న ఎలక్షన్స్ అప్పుడు ఒక సాంగ్ చేయించుకున్నాం. ఆ సాంగ్ అనేది ఒక్కటి నాకు మైండ్లో ఫుల్ స్టక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మేము వెళ్ళి డాన్స్ చేసేవాళ్ళం ప్రతి ఒక్క దగ్గర. ఆ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆ సాంగ్ పాడుతా అందరం పిల్లలం పెద్దలం అందరం కలిసి డాన్స్ చేసేవాళ్ళం. గుడ్ టైమ్స్. నారాయణఖేడ్ గడ్డ మీద గులాబీ జెండా, గులాబీ జెండా ఎగురుతుంది భూపాలన్న, గులాబీ జెండా మన గుండెల నిండా. సో ఇది కూడా నాన్న పాట పాడారు. సో ఫుల్ ఎంజాయ్ చేశారు అనమాట వైబ్స్. ఓ మై గాడ్, బెస్ట్ టైం అండి, బెస్ట్ టైం. ఆ ప్రేమ అనేది, ఆ ప్రేమలో మనం వెళ్ళి మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో సంబరాలు పండగ చేసుకుంటుంటే అంత ఫీలింగ్, అంత మంచి ఫీలింగ్ ఇంకా మనకు రాదు కదా. అంటే బోర్ ఇలా ఏం అనిపించలేరు, ఏదో చిరాకు, మంచి చక్క అబ్రాడ్ లో మంచి ఏసీలో కార్లో తిరుగుతుండే, ఈ జనాల మధ్యలో ఈ ఊర్లో ఏంట్రా బాధలు అని చెప్పి అనిపించాలి. ఇప్పుడు నిజంగా వాస్తవం చెప్పాలి, నిజంగా చెప్తున్నాను. నాకు అది ఇష్టమే, ఐ లైక్ యుఎస్ లైఫ్. బట్ ఇది అసలు ఊర్లలో ప్రేమలు ఎట్లుంటాయండి, రైట్? ఆ ప్రేమానురాగాలు, ఆప్యాయతలు అంత పెద్ద డబ్బులు లేకున్నా
దట్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్. డబ్బులు ఉంటే ఏదో అన్ని ఉన్నట్లు కాదు కదా. ఆ ప్రేమతోటి పలకరించడం, కూర్చొని ఆ అభిమానం చూపించడం, తినడం, మంచిగా ఉన్నావా అని చెప్పి అడగడం, దాట్ ఈస్ ఇన్వాల్యుబుల్. హ్యూమన్ కనెక్షన్ అది, రైట్? ఐ థింక్ హ్యూమన్ కనెక్షన్ ఇస్ ఇన్వాల్యుబుల్. అండ్ నేను ఎప్పుడు అట్లా అనుకోలేదు ఏసీ లేదు ఏంది అని చెప్పి. నేను ఆలోచన కూడా అట్లా అట్లా ఒక థాట్ కూడా నాకు రాలేదు. దిస్ ఈస్ గుడ్. ఈ లైఫ్ స్టైల్ ఇది, ఆ లైఫ్ స్టైల్ అది. ఎక్స్పెక్ట్ చేస్తారా ఇంత క్రౌడ్, ఇంత జనాలు, ఇంత ఒక ప్రేమను, ఇంత ఆప్యాయతని ఇస్తారని చెప్పి? నేను ముందు ఎలక్షన్స్ అప్పుడు తిరిగినాను కానీ ఇంత పరిచయాలు పెంచుకోలేదు. ఇంత నాకు అప్పుడంతా అవగాహన ఈ టాపిక్స్ మీద మాట్లాడే అంత. మా నాన్నతో మాట్లాడేసరికి నాకు ఇవన్నీ ఎవ్రీడే మేము ఈ పాలిటిక్స్ గురించే మాట్లాడతాం, డెవలప్మెంట్ గురించే మాట్లాడతాం. సో నా స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అయినాయి, రైట్? ఫ్రమ్ వెన్ ఐ వాజ్ లైక్ బిఫోర్ కి ఇప్పటికి నా స్కిల్స్ కూడా మంచిగా ఉంది కాబట్టి ఇప్పుడు బెటర్ కనెక్ట్ కాగలిగిన ఆ ప్రేమ అనేది, అది ఆస్వాదించే ఆ కెపాసిటీ కూడా వచ్చింది నాకు. అర్థమైంది. చిన్న ఉన్నప్పుడు అంత ప్రేమ ఉన్నా మనకు అంత అర్థం కాకపోవచ్చు, ఓ దిస్ ఇస్ సో మచ్ అని. ఆ పెద్దగా అయ్యే కొద్దీ యుల్ బి లైక్ వావ్ ఏంది ఇది, లైక్ ఇంత లవ్వా అని, లైక్ ఆ ఫీలింగ్ అనేది ఇంక్రీజ్. మంచి మెమరీ అంటారు అది, బెస్ట్ మెమరీ. చాలా కష్టపడ్డారు, మస్తు తిరిగిరు, గల్లీ గల్లీ వాడ వాడ మొత్తం తిరిగిరు. ఎలక్షన్ రిజల్ట్ రోజు సో నాన్నగారు ఓడిపోయారు అని విన్న ఆ సెకండ్ మీకు ఏమనిపించింది? మా నాన్నతో ఉండాలి, ప్రజలతో ఉండాలి అనిపించింది. అంటే ఏది ఆలోచించాలి. ఐ ఫెల్ట్ లైక్ ఈ సమయంలో నేను ఉండాలి, ధైర్యం ఇవ్వాలి. నాన్నకే కాదు ప్రజలకు కూడా, నమ్ముకున్న ప్రజలకు, నమ్ముకున్న కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాలి. అయిపోయింది. అది ఏమైందో నాకు ఇప్పటికీ అదొక క్వశ్చన్ మార్క్. హౌ అది ఎట్లా అయింది ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ క్వశ్చన్ మార్క్ అనేది ఉండే కానీ అదంతా పక్కన పెట్టి ఆ టైంకి తోడుగా ఉండాలి, ధైర్యం ఇవ్వాలి, ముందుకు సాగాలి. ఏదేమైనా విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఓకే. నాన్న మీతో చెప్పిన మాటలు ఆ రోజు ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత మీతో మీ నాన్న మాట్లాడిన మాటలు? మొదటి మాటలు వెళ్ళి తిను తినమని చెప్పిందా? అప్పటికి ఎలక్షన్ అయిపోయింది, ఎవరం తినలేదు. సో ఇట్ వాస్ లైక్ వెళ్ళి తిను అన్నారు. అండ్ చిరునవ్వుతో అన్నారు, లైక్ బికాస్ వాస్ లైక్ గో ఈట్ బికాస్. దాని తర్వాత ఆయన ఎప్పుడు ఏంటంటే ఆ బాధని అంతా చూపియారు, లైక్ ఈజ్ నాట్ యాజ్ ఎక్స్ప్రెసివ్ అంత బాధని అంతా. కానీ డెఫినెట్లీ చూస్తే తెలిసిపోయింది. అంటే ఇంత చేసిన తర్వాత కూడా, ఇంత సేవ చేసి, ఇంత అభివృద్ధి చేసిన తర్వాత కూడా ఎట్లా అయిపోయింది, మోసపోయినా అన్న ఒక ఫీలింగ్ అనేది వస్తుంది కదా వెన్ యూ డూ సో మచ్. గుర్తించకపోతే ఎవరు, కష్టాన్ని ఫలితం లేకపోతే ఒకటి వచ్చేస్తుంది, వాట్ ఇస్ దిస్, ఇన్ని చేసిన తర్వాత ఏంది అని చెప్పి. సో అదొక్కటి ఉండే. కానీ నాన్న ఒక్కటే అన్నారు, ముందుకెళ్దాం, రేపటి రోజు వస్తుంది, మనం పోరాడదాం, మనం చేసిన తప్పేం లేదు, దొంగలు ఇంకా తెలవాలి. ఇప్పుడు మొన్నటిదాకా మనం చేసినాము, ఇప్పుడు ఎట్లుంది పాలన, డిఫరెన్స్ కొన్నిసార్లు చూస్తే గానీ అర్థం కాదు. అవును, రైట్, అవును, అర్థం కావాలి. మర్చిపోయినరు తెలంగాణ వచ్చి నుంచి ప్రతి ఒక్కరికి ఒక మంచి జీవన స్థితి అనేది మంచిగా అయిపోయింది, రైట్, ఫర్ పీపుల్. తెలంగాణ అంటే ఏందండి, నేను స్కూల్ ఉన్నప్పుడు 2008 అట్లాంటి టైంలో అజిటేషన్ ఇదంతా నడుస్తుంది. మా నాన్న అప్పుడే టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండే, రైట్. అండ్ అప్పుడు ఎవరైనా తెలంగాణ యాసలో మాట్లాడితే మా స్కూల్లోనే మాట్లాడితే లైక్ మాక్సిమం ఆంధ్ర నుండి ఉన్న వాళ్ళు, నార్త్ నుంచి ఉండే వాళ్ళు ఉంటుండే మా స్కూల్లో. నవ్వేవాళ్ళు నా యాసను చూసి, లేకపోతే నా భాషను చూసి నవ్వేవాళ్ళు. తెలంగాణ అంటే, తెలంగాణ ప్రజలంటే హైదరాబాద్లోనే, మన తెలంగాణ అంటే తెలంగాణలో రీజన్లో ఉన్న హైదరాబాద్లోనే యూ కుడెంట్ ఈవెన్ స్పీక్ తెలంగాణ ప్రాపర్లీ. అవును, గతంలో. అవును, అవునా? ఏ స్థితిలో ఉండేవాళ్ళం మనం? తెలంగాణ అంటే తీసి పడేసేవాళ్ళు అని చెప్పి నవ్వేవాళ్ళు, జాబ్స్ ఇచ్చేవాళ్ళు కాదు, చిన్న చూపు చూసేవారు. అవునా? మరి అట్లాంటి పరిస్థితి నుండి ఇప్పుడు తెలంగాణ ఒక నంబర్ 1 స్టేట్ ఉందంటే, తెలంగాణకి ఇంటింటికి గడప గడపకి నీళ్ళు వస్తున్నాయంటే, మనం ఇంత మంచి ప్రొడక్షన్ చేస్తున్నామంటే, అగ్రికల్చర్, ఎలక్ట్రిసిటీ మన నుంచి వేరే వాళ్ళు కొంటున్నారంటే, ఐటీలో మన నంబర్ 1 పేటెంట్స్ అంటే, మనం బిగ్గెస్ట్ డ్యామ్ కట్టినామంటే, ఇవన్నీ చిన్న ముచ్చటనా? ఇట్స్ లైక్ సచ్ అ బిగ్ థింగ్. తెలంగాణ 10 సంవత్సరాల ముందు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అంటే మనం ఎంత గర్వపడాల్సిన విషయం ఇది. సాధించుకొని ఇంకా
ఒక కొత్త స్టేట్ ఫామ్ అయిన తర్వాత లేకపోతే ఒక కొత్త కంట్రీ ఫామ్ అయిన తర్వాత అంత ఈజీ కాదు స్టేబుల్ గవర్నమెంట్ తీయడానికి. అడ్మినిస్ట్రేషన్ అంతా కొంచెం వేరే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, దాన్ని తీయడమే కాదు దాన్ని నంబర్ 1 చేసినాము. మరి అది ఒక్కటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఈ 10 సంవత్సరాలు చెప్పుకుంటూ వెళ్ళాలంటే ఇంకో 10 సంవత్సరాలు కావాలి, రైట్? కానీ చెప్పుకోవడం సరిగా చెప్పుకోలేదు వాళ్ళు. నెగిటివిటీ అనేది ఎస్ దట్ ఈస్ ప్రిసైజ్లీ ద పాయింట్. వాళ్ళు పొడవడంలో చాలా సక్సెస్ఫుల్ అయినారు, ఏమీ లేకుండా మీరు సక్సెస్ అయ్యారు మీరు. ట్రూ, ఇట్ ఈస్ ట్రూ దాట్. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం అంతా కూడా ఫన్నల్ విజన్ ఒకటి క్రియేట్ చేసింది. ఆ నెగటివ్ కంటెంట్ అనేది ఒక పర్సెప్షన్. ఆల్మోస్ట్ అన్ని న్యూస్ ఛానల్స్ వేర్ వర్కింగ్ అగేన్స్ట్. లైక్ ఏది చేసినా, ఏ పథకం చేసినా దాంట్లో విమర్శకే లైక్ మొగ్గు చూపినరు, కానీ నో వన్ లైక్ అప్రిషియేటెడ్. వావ్, ఇది ఇంత మంచి చేసిండ్రు అని మెచ్చుకునే వాళ్ళు లేకపోతే మనం పచ్చ కామర వాళ్ళకి లోకమంతా పచ్చగా ఉన్నట్ల. ఇఫ్ యూ సీ సంథింగ్ నెగిటివ్ అని చెప్పి ఒకరిని తప్పు పడితే మొత్తం నెగిటివ్ అయిపోతుంది. దట్ ఈస్ లైక్ బేసిక్ నాలెడ్జ్, రైట్? సో దాని వల్ల బీఆర్ఎస్ కి ఇట్లా అయిపోవడం జరిగింది. సో ఇంకోటి, నేను మీ ఇన్స్టా స్క్రోల్ చేసిన అనమాట. ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే మీరు ఇప్పుడు పాలిటిక్స్ లో తిరుగుతున్నారు. సో మీ వే ఆఫ్ డ్రెస్సింగ్, ఎందుకంటే చాలా మీ వీడియో వైరల్ అయిన తర్వాత కూడా ట్రోల్స్ బాగా మీ పైన. లైక్ మీ డ్రెస్సింగ్ విషయానికి వస్తే కూడా అది ఏంద్రా పిల్ల చిన్న చిన్న డ్రెస్సులు వేసుకొని ఆమె మనకేంది వచ్చి నీతులు చెప్పేది అని చెప్పి కూడా చాలా ట్రోల్ అయినాయి మీ వీడియోస్. సో వాళ్ళకి మీరు ఆన్సర్ ఇవ్వాలంటే ఏమని ఇస్తారు? ఇప్పుడు ప్రెసెంట్ సిట్టింగ్ ఎంపీస్ ఉన్నారు, ప్రెసెంట్ మెంబర్ ఆఫ్ లోక్సభలో కూడా ఉన్నారు నార్త్ ఇండియాలో. నుస్రుత్ జహాన్ అని చెప్పి ఉంది ఎంపీ క్యాండిడేట్. షీ ఈజ్ an actor, she is in the cinema field as well as she's doing politics, right? ఇప్పుడైతే ప్రెసెంట్ జనరేషన్ నేను చెప్తున్నాను. మన రోజా గారు చూసుకుంటే తను ఒకప్పుడు మూవీస్లో ఉండి అందరూ పీపుల్ వోర్ లైక్ షార్ట్ డ్రెస్సెస్ వేసుకున్నారు, ఫ్యాషనబుల్ క్లోత్స్ వేసుకున్నారు, అన్నీ వేసుకున్నారు. బట్ దే స్టిల్ ఇన్ పాలిటిక్స్, రైట్? జయలలిత గారు సీఎం అయినరు, వేసుకోలేదా? అంతెందుకు ఇందిరాగాంధీ గారే ఇప్పుడు ఫారెన్లో ఉన్నప్పుడు తన బుక్లోనే ఉంటుంది, జీవన చరిత్రలో ఉంటుంది, ఫ్రెంచ్ డ్రెస్సెస్ అన్నీ తను వేసుకునేది. తను అవ్వలేదా? అంటే ఫ్యాషన్ ఉంటే తెలివి లేనట్లా? ఫ్యాషన్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ ఆర్ట్. నేను ఊరికెళ్ళి పొట్టి బట్టలు వేసుకొని ఎక్కడ తిరగలేదే. నేను ఏ ఎన్వైరన్మెంట్లో ఎట్లుండాలో నేను అట్లనే ఉన్నాను. కానీ అసలు వేసుకుంటే తెలివి లేదు అని చెప్పడానికి అది చాలా తప్పు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేస్తలేరా? మూవీస్ చేసుకుంటా, ఇవన్నీ చేసుకుంటా, ఇక్కడ చేస్తలేరా ఆయన ఫ్యాషనబుల్ గా? అయితే అమ్మాయి అబ్బాయి ఏం తేడా? ఎందుకంత తేడా? ఎందుకు తేడా చూపిస్తున్నారు? అబ్బాయి చేయొచ్చు కానీ అమ్మాయి చేయరాదా? వై ద డిఫరెన్సియేషన్? జెండర్ డిఫరెన్సియేషన్ అనేది పాలిటిక్స్ లో ఉండొద్దు కదా. అమ్మాయి అయితే చేయలేదు అని ఉండొద్దు కదా. మరి అందరినీ విమర్శించకుండా నన్ను ఎందుకు విమర్శిస్తున్నారు? అండ్ ఐ థింక్ ఎవరిని విమర్శించడానికి లేదు. పర్సనల్ లైఫ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అ పొలిటికల్ లైఫ్. అండ్ నేను పాలిటిక్స్లో వచ్చి నేను జనాల మధ్యలో నేను అట్లా తిరుగుతలేను. తిరిగినప్పుడు మీరు నాకు అడిగే ఆ హక్కు మీకు ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది ప్రియాంక చోప్రా గారు ఉన్నారు, షీఈ్ అ వరల్డ్ స్టార్. వరల్డ్ ని మన ఇండియానే గ్లోబల్ లెవెల్లో ఎంత మంచి చూపిస్తుంది. షీఈ్ అ యునెస్కో అంబాసిడర్ టు, రైట్? తను ఎక్కడ వెళ్ళి తను డిఫరెంట్ కంట్రీస్కి వెళ్తుంది, రిలీఫ్ వర్క్ చేస్తుంది. అక్కడ వెళ్ళి తను ఏమట్లా వేసుకుంటలేదు, కానీ మెట్ గాలా వాక్ చేస్తున్నప్పుడు, ఫ్యాషన్ షో వాక్ చేస్తున్నప్పుడు షీల్ వాక్ ఇన్ ద డ్రెస్ దట్ ఈస్ అప్రోప్రియేట్ ఫర్ దట్ ఈవెంట్. అండ్ ఈవెన్ ఐ విల్ డూ దాట్ అండ్ ఐ డోంట్ థింక్ దిస్ ఎనీథింగ్ రాంగ్ బై ఇట్. నేను చేంజ్ అవ్వను ఆ విషయంలో. వ్యక్తిగతమే, పాలిటిక్స్ అంటారు. ఎస్, అబ్సల్యూట్లీ. ఓకే, సో మీరు మొన్నటిదాకా వెళ్ళారు, తిరిగారు, ఫైన్. సో ఓడిపోయిన తర్వాత కూడా మీ నాన్నతో మాట్లాడిన మాటలని మాతో చెప్పారు. సో వాస్తవంగా చెప్పాలి, ఇప్పుడు నేను ఒకటి అడుగుతూనే ఉన్నాను. సో అంటే అబ్రాడ్లో ఉన్నారు, ఫారెన్లో ఉన్నారు, అంటే ఈ పాలిటిక్స్ కన్నా కొత్త లైఫ్ కావాలని కోరుకుంటారు ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిలు కానీ. సో ఓపెన్గా అడిగేస్తున్నా, మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఇదేం క్వశ్చన్ అడిగానండి. అంటే మ్యారీడ్ అన్మ్యారీడ్ అని అడుగుతున్నా. I'm not married. Unmarried. Yes. Okay. I'm unmarried. చూద్దాం ఎట్లా వెళ్తుందో లైఫ్. I would love to get married, but at the right time, the right person దొరికినప్పుడు
ఐ విల్ గెట్ మ్యారీడ్. ప్రజెంట్ ఎవరు లేరంట రైట్ పర్సన్ నో మీ లైఫ్ లో? నో. వాస్తవాలు చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు చూస్తే ఫీల్ అవుతారు మళ్ళా. ఎవరు ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇష్టపడే వాళ్ళు ఉంటే బట్ యా జస్ట్ నో అంటారు. సో ఇంట్లో ఎప్పుడు అడగలే పెళ్లి చేసుకో అమ్మా, ఇంకెన్ని రోజులు ఈ చదువులు నీకు, పెళ్లి చేసుకో, మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేయని చెప్పి ఉంటాయి కదా ప్రెజర్స్ ఇంట్లో నుంచి? నో, డెఫినెట్లీ ఉంటాయి. ఇంకా అమ్మాయిలు అంటే ఇంకా అసలుకే చాలా ఎక్కువ ఉంటాయి. ఇదంతా పాలిటిక్స్ ఎందుకు, ఈ ప్రజలు ఎందుకు ఇట్లా తిడతా ఉంటారు, బట్టలని విమర్శలు ఉంటాయి, అదంటారు ఇదంటారు ఎందుకు అని. రైట్, నాది ఏంటంటే నేను మ్యారేజ్కి ఏం విరుద్ధం కాదు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మ్యారేజ్, బట్ ఐ ఫీల్ మ్యారేజ్ అనేది యువర్ పార్ట్నర్ విల్ డిసైడ్. అంటే లైఫ్ అంతా ఎట్లుంటుందో మనం ఎవరు పెళ్లి చేసుకుంటామో దాంతో ఉంటుంది. మన జీవితమే ఇస్ లైక్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఆఫ్ యువర్ లైఫ్ అకార్డింగ్ టు మీ. రైట్, సో నేను చేసుకున్నప్పుడు నాకు ఆ నమ్మకంతో చేసుకోవాలి దాట్ మై హస్బెండ్ ఇస్ గోయింగ్ టు బి సపోర్టివ్. నేను తీసుకున్న కెరియర్లో అయినా లైక్ ఐమ్ అ స్ట్రాంగ్ ఉమెన్, ఇస్ నో డినైయింగ్. అండ్ స్ట్రాంగ్ ఉమెన్ ని హ్యాండిల్ చేయాలంటే యూ నీడ్ అ స్ట్రాంగ్ మ్యాన్. రైట్, సో ఆ రైట్ పర్సన్ అనేది వస్తే నాకు అనిపించినప్పుడు నేను ఖచ్చితంగా చేసుకుంటాను. సూపర్. సో మీ లైఫ్లో ఇటు తెలంగాణ చూసారు, చాలా స్టేట్స్ తిరిగా అన్నారు, కంట్రీస్ కూడా తిరుగుతూ ఉన్నారు. సో వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏం చెప్తారు మీరు? వాట్ ఈస్ లైఫ్? లైఫ్ ఇస్ లీడింగ్ విత్ యువర్ హార్ట్, స్టేయింగ్ ట్రూ టు యువర్ సెల్ఫ్. అంతే, నిజంగా నిజాయితీగా మన హార్ట్ నుంచి బతకడం అంట. మనం హార్ట్ నుంచి బతికినాం అనుకోండి, ఎవ్వరికి తప్పు చేయం. ఒక మారల్స్ తోటి బతుకుతాం, ఒక వాల్యూస్తో బతుకుతాం, అంతా మంచిగా ఉండాలి, ఒక ప్రేమతో బతుకుతాం. రైట్, అట్లా అని చెప్పి ఎక్కడైనా లైక్ అన్యాయం ఉంటే సహించాం. యూ విల్ టాక్, యూ విల్ రేజ్ అప్. సో ఇట్స్ ఆల్ అబౌట్ లీడింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ డూయింగ్ వాట్ ఈస్ రైట్. అంటే ప్రపంచమంతా ఇప్పుడు నాకు చెప్పింది ఫొటోస్ తీసేయి, అట్లుండు ఇట్లుండు, అది చెయ్యి ఇది చెయ్యి, కానీ నా మనసు చెప్పింది చెయ్యకు. ఎందుకు? ఐ థింక్ ఐ విల్ బీ మోర్ రిలేటబుల్ టు ద కమింగ్ జనరేషన్స్. నా మీద జనరేషన్స్ ని నన్ను తిట్టుకుంటుండొచ్చు, ఏంది పిల్ల అనుకుంటుండొచ్చు, కానీ ఐ థింక్ వచ్చే జనరేషన్స్ కి వాళ్ళకి అనిపించాలి అంటే మాలాంటి ఒక్క వాళ్ళు కూడా ఉండగలుగుతారు. అంటే మీలో నేను ఒక్కదాన్ని, ఐఎమ్ నాట్ లైక్ ఎనీథింగ్ డిఫరెంట్. నేనేదో ఏదో కాదు, మీలాగనే బతికినాను, మీలాగనే డ్రెస్సింగ్ వేసుకున్నా, మీలాగనే మాట్లాడుతున్నా, మీలాగనే చదువుకున్నాను, మీలాగనే ఉన్నాను. అంటే నేను కూడా ఒక డ్రీమ్ అనుకుంటే నేను చేయగలుగుతున్నాను, మీరు కూడా చేయగలుగుతారు అన్న ఆ కాన్ఫిడెన్స్ ఐ వాంట్ టు గెట్ ఇన్ పీపుల్. ఎస్పెషల్లీ ఐ వాంట్ టు గెట్ ఇన్ ఉమెన్. చిన్న ఉన్నప్పటి నుంచి ఫ్యామిలీలో ఉన్నారు, సో అఫ్ కోర్స్ ఆడపిల్లలకు నాన్న అంటే ఇష్టం. సో ఎలా ఉంటుంది మీ నాన్నతో బాండింగ్? నాన్నతో ఎక్కువ ఉంటుందా, మదర్తో ఎక్కువ ఉంటుందా, అమ్మతో ఎక్కువ ఉంటుందా బాండింగ్? నాన్న అఫ్ కోర్స్, ఈ అమ్మాయిలు అంటేనే నాన్న ఎమోషన్ అంటారు నాన్న అంటే. అమ్మతో కూడా బాండింగ్ మంచిగా ఉంటుంది, కానీ నాన్న అంటే డెఫినెట్లీ ఆయన చాలా మంచి మనిషి. లైక్ ఈజ్ అ వెరీ గుడ్ రోల్ మోడల్. ఆయనను చూస్తా పెరగడం, ఆయన డిసిప్లిన్, ఆయన థాట్స్, ఆయన వే ఆఫ్ లివింగ్. ఎంతమంది ఉంటాయంటే చాలామంది ఇట్లా ఏదో తిందాము డబ్బుల గురించే ఇట్లా పడతారండి. మ్యాక్సిమం బయట చూస్తే డబ్బుల రాజ్యం నడుస్తుంది, కానీ ఇంత దాంట్లో కూడా నాకు కల్మషం లేకుండా అది రానియకుండా ఆయన మనసులో ప్యూర్గా ఉన్నాడంటే ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. మరి అట్లాంటి మనిషి మా నాన్న. నన్ను ఎంత మంచి నేర్పించిండు, నాకు ఎంత మంచి వాల్యూస్ ఇచ్చిండు. నేను ఒకటే అంటాను, లైక్ నా హస్బెండ్లో అయినా దేంట్లో అయినా, అంత మనీ అనేది నేను నీతో కలిసి ఐ కెన్ బిల్డ్ మై క్యాసిల్, ఒక ఎంపైర్ అనేది కట్టుకోవచ్చు, కానీ వాల్యూస్ అనేది ఉండాలి. అది లేకపోతే నీకు ఎంత ఆస్తున్నా ఏదున్నా నేను ఉండలేను. దర్ ఇస్ నో పాయింట్. సో ఇంత మంచిగా నాకు సమకూర్చిండు, ఇంతమందికి ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మా నాన్న. కాబట్టి ఈజ్ మై లైక్ ఈజ్ ద పర్సన్ ఐ లవ్ ద మోస్ట్. ఓకే, సో కొన్ని విషయాలు ఉంటాయి నాన్నతో షేర్ చేసుకోవాలని విషయాలు, అంటే పక్కన ఉన్నప్పుడు మనం చెప్పుకోలేని కొన్ని విషయాలు ఉంటాయి కదా. సో అదేదన్నా ఉందా నాన్నతో చెప్పుకోని విషయం? ఆయన అడిగితే చెప్పేస్తాను. ఒకసారి ఏదో చెప్పకుండా ఉన్న విషయం ఒకసారి అందరికీ ఉన్నాయంటారు అలాంటివి?
ఉంటాయి కదా, ఎవరైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, మీకున్నాయా? ఉంటాయి. సో అంకుల్ ఈ వీడియో చూస్తే మాత్రం శ్రేయ గారికి కొన్ని మీతో చెప్పని విషయాలు ఉన్నాయంట. సో ఫస్ట్ వెళ్ళినప్పుడే కూర్చోబెట్టుకొని అవి ఏంటివో తెలుసుకో అంకుల్, తెలుసుకున్నాక నేను మీకు కాల్ చేస్తా, అంకుల్తో మాట్లాడతా ఒకసారి. ఓకే. సో చివరిగా మీ నారాయణఖేడ్ ప్రజలకి చెప్పాలి అంటే ఏం చెప్తారు? మీరు చాలా తెలివైన వాళ్ళు. మోసం చేయడానికి చాలామంది వస్తారు ముందు, అబద్ధాలు చెప్తారు, డబ్బులు ఇస్తారు, అదంటారు ఇదంటారు. కానీ మీరైతే ఒకటే గుర్తుంచుకోవాలి, కంటి ముందు మీ అభివృద్ధి ఉంది, ఇంటికి మీకు వచ్చిన పథకాలు ఉన్నాయి, డెవలప్మెంట్ అయితే మీరు చూసిందే. మీకోసమే సేవ చేసే నాయకులకు మీరు ఎన్నుకోవాలి. అది ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే, మీకోసమే సేవ చేసే నాయకులకు, అభివృద్ధి చేసే పార్టీకి, ఈ గుండాయిజం ఇవన్నీ లేని పార్టీని మీరు ఎన్నుకోవాలి. అది మీకు తెలుసు కాబట్టి తెలివిగా మీరు ఉండండి. ముందుకు వెళ్ళేటప్పుడు మన గొయ్యి మనం తవ్వుకోవద్దు, మనం మోసపోవద్దు. ముందు చాలా చేసుకునేది ఉంది, మనకు ఎంతో అభివృద్ధి అయ్యేది ఉంది. నంబర్ 1 ఉండాలి మనం. మన కాన్స్టిట్యువెన్సీ అనేది నంబర్ 1 కావాలి. తోడుంటారా ప్రజలకి? నారాయణపేట ప్రజలకు తోడుంటారా? ఉన్నాను కదా, ఎప్పటికి ఉంటారు? ఉన్నాను కదా, ఐఎమ్ దేర్. అంతే అంటారు. సో ఇంకోటి ముఖ్యంగా అంటే ఈ జనరేషన్లో కూడా ఇంకొంతమంది మహిళలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలన్నా భయపడే సిచ్యువేషన్లో ఆ డేస్లో మనం ఉన్నామంటే ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి, ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఏమంటున్నారు అంటే ఆడపిల్ల రాజకీయాలకి వద్దు, ఎందుకంటే విమర్శలు ఉంటాయి, ఎందుకు అవసరమా అని చెప్పి కూడా రావాలని చెప్పి చాలామంది అమ్మాయిలకు ఉంటుంది. జాబ్ చేయాలన్నా చేయలేని సిచ్యువేషన్, రాజకీయాలకు రాలేని సిచ్యువేషన్, బయటికి ఒంటరిగా వెళ్ళలేని సిచ్యువేషన్స్. సో ఎవరితో గడపలేక కూడా మెంటల్ డిప్రెషన్ పోయే మహిళలు కూడా కొంతమంది ఉంటారు. సో అలాంటి పేరెంట్స్కి కానీ అలాంటి మహిళలకు కానీ, ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్న క్వశ్చన్ అంటే, సో సచ్ ఎ గ్రేట్ ఉమెన్, ఎందుకంటే మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి, సో ఇప్పుడు మన ఇంటర్వ్యూ ద్వారా ప్రతిదీ మీ లైఫ్ స్టైల్ చెప్పడం జరిగింది. సో ఇండిపెండెంట్గానే పెరిగిన, నా ఫీజు నేనే కట్టుకున్నా అని చెప్పి ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. సో అందుకే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. సో వ్యూవర్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు, మహిళలకి, వాళ్ళ పేరెంట్స్కి ముఖ్యంగా? నేను ఏం చెప్తానంటే, మా ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి చాలా భయపడ్డారు, సహజం. ఆఫ్ కోర్స్, అవును. అమ్మాయి ఉన్నప్పుడు ప్రేమతోటి, మీ భయం కూడా వచ్చేది ప్రేమతోటే, అది మాకు తెలుసు. మీరేదో మేము ఎదగొద్దు మా అని ఆశతోటి, ఆ ఇంటెన్షన్ తోటి మీరు అన్నారు, రైట్? యూ వాంట్ అస్ టు షైన్. కానీ భయం, సొసైటీలో ఏమైపోతామో, ఒక అమ్మాయి అయితే ఏం చేసేస్తారు. కానీ మీరు భయపడితే ఇంకా భయపెడతారు, అదొక లూప్. భయపడితే భయపెడతారు, భయపెడతారు, అవును. అంతేనా? కాబట్టి ఉంటాయి, తాకులు తగులుతాయి ఎవరికైనా, అది ఇన్నెవిటబుల్, సహజం. ఏ మనిషి అయినా తాకులు తగులుతాయి, కింద పడతాము, ఏడుస్తాము, లేస్తాము, కానీ ముందుకైతే ఒక అడుగేస్తాం. ఆ ముందుకు అడిగేయాలంటే మీరు ఆ ధైర్యం అనేది ఇవ్వాలి. ఇప్పుడు మేము మీ సపోర్ట్ లేకుండా ఒక్కళ్ళే అడిగేస్తే అది వేరు. మాకు అడిగేయాలన్నప్పుడు మీరు ఆ సపోర్ట్ ఇచ్చి, ఏదేమైనా సరే మీ వెనకాల మేము ఉన్నాం, నువ్వు ముందుకు అడిగేయి అంటే మాకు ఇంకా కొన్నంత బలం ఉంటుంది. అదే మీరు వెళ్ళకు, లోపలనే కూర్చో అంటే మాకు ఏం లైఫ్ తోటి మేము ఏం చేయాలి, మేము ఏం తక్కువ, మేము ఎందుకు లోపల ఉండాలన్న ఫీలింగ్ వస్తుంది. అది మీరు చేయకుండా మీరు, కానీ ఇప్పుడు సొసైటీ అయితే మారుతుంది, చాలా మాటికి మారుతుందని నా ఇంటెన్షన్ కూడా. నన్ను చూసి కూడా చాలా మంది ముందుకు రావాలి. దే హ్యావ్ టు కమ్. పేరెంట్స్కి కూడా అర్థం కావాలి, జనరేషన్ చేంజ్ అయిపోయింది, అమ్మాయిలు కూడా ధైర్యంగా ముందుకు అడుగు పెట్టగలుగుతారు. ప్రతి ఒక్క రంగంలో ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు. దే ఆర్ నంబర్ 1 ఇన్ సో మెనీ ఫీల్డ్స్. ఆపర్చునిటీస్ వస్తే, అమ్మాయిలకి ఎడ్యుకేషన్ వస్తే, అమ్మాయిలు చేయలేదంటూ ఏం లేదు. దే ఆర్ ఆల్ రౌండర్స్. కాబట్టి మీరు సపోర్ట్ ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి, అమ్మాయిని ఇంకా మీరు పట్టుకొని నడిపియండి ముందుకి. సో ఇక ముఖ్యంగా మాట్లాడాల్సి వస్తే, సో రీసెంట్గానే ఏపీ ఎలక్షన్ కూడా అయిపోయింది, త్వరలో రిజల్ట్స్ రాబోతున్నాయి. సో అక్కడ ఏది గెలిస్తే బాగుంటుంది, ఏది గెలుస్తారని చెప్పి మీరు అనుకుంటారు? ఎందుకంటే యు ఆర్ ఇన్ పాలిటిక్స్ రైట్ నౌ. సో ఏది గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ జగన్. వైఎస్ జగన్ ఎందుకు? వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద 4 పార్టీలు కలుస్తున్నాయంటే ఈజ్ అ వెరీ పవర్ఫుల్ లీడర్. ఇంకా నేను చూస్తా ఉన్నాను, నేను వెళ్ళిన ఆంధ్రప్రదేశ్కి రీసెంట్గా సంక్రాంతి టైంలో భీమవరం, వైజాగ్ అటు ఇటు వెళ్ళినప్పుడు అక్కడ నా ఫ్రెండ్స్ అయిన ఉన్నారు, వాళ్ళతోటి స్కూల్స్కి వెళ్ళడం అయినా, గవర్నమెంట్ స్కూల్స్కి అంతా వెళ్తుంటే
ఎడ్యుకేషన్ సిస్టమ్ని టాప్ నాచ్ లెవెల్లో చేసిండు. ఈస్ డన్ అ వెరీ గ్రేట్ జాబ్ విత్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇంకా పథకాలు అంతా కూడా ఆయన ఇచ్చిన పథకాల వల్ల లైఫ్ ఎంతో సేవ్ అయిందని చెప్పి నేను వేరే ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే కూడా తెలుస్తుంది. లైవ్లో తెలుసుకున్నారు ఇవన్నీ? యా, లైవ్లో అక్కడ వెళ్ళి చూసిన పరిస్థితుల ప్రకారం. అండ్ అక్కడ సిటీస్ కూడా ఆర్ వెరీ డెవలప్డ్. లైక్ టౌన్స్ అంతా మన తెలంగాణ కంటే ఆ టౌన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెల్ డెవలప్డ్. సో ఇవన్నీ రీజన్స్ వల్ల ఐ థింక్ హీ మేక్స్ ఫర్ అ గుడ్ లీడర్. ఎప్పుడు చిరునవ్వుతో ఉంటాడు, ఒక విజన్ అనేది ఉంది. లైక్ 3 cities చేసిండు, దానికి కూడా హీ హాజ్ అ వెరీ గుడ్ విజన్ అండ్ ప్లాన్. అండ్ ఐ ఫీల్ ఇంకో టర్మ్ ఉంటే హీ విల్ మేక్ దట్ విజన్ కమ్ ఇన్ టు లైఫ్ అని చెప్పి నా భావన. అండ్ ఐ థింక్ ఈజ్ అ గుడ్ ఒరేటర్ టు, మంచి స్పోక్ పర్సన్. ఫైటింగ్స్ అట్లా ఏం పెట్టాడు, చిరునవ్వుతో అన్ని డీల్ చేస్తాడు. ఐ థింక్ దట్స్ అ వెరీ గ్రేట్ ట్రేట్ టు హ్యావ్ ఇన్ అ లీడర్. అండ్ ఐ థింక్ ఓకే, మరి ఈసారి జగన్ పని అయిపోయింది, ఈసారి కూటమే గెలుస్తుంది అక్కడ, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు సీఎం అవుతున్నాడు చెప్పి కూడా అంటున్నారు. మరి అంటే అనేటోళ్ళు అన్ని రకాలుగా అంటారు కానీ ప్రజలు ఇస్తారు ఆ తీర్పు. అంటే మీరైతే జగన్ గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారు? ఎస్, నా సర్వేస్ ప్రకారం అయితే జగన్ గెలుస్తున్నారు. ఓకే, సో ఇంకోటి అక్కడ ఏపీలో ఎవరు సీఎం అవుతారు అనేది పక్కన పెడితే, సో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఒక నియోజకవర్గం పిఠాపురం. సో ఆ పిఠాపురంలో ఎవరు గెలవబోతున్నారు మీ అంచనా ప్రకారం? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కూటమి నుంచి, అలాగే వంగ గీత గారు వైసీపీ నుంచి ఉన్నారు. సో ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? నాకు తెలియదు. అంటే చూస్తూ ఉన్నారు కదా, పాలిటిక్స్ లో ఉన్నారు, ఆ వీడియోస్ చూస్తూ ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుంది. ఆ పోలింగ్ కూడా ఎక్కువ శాతం పోలింగ్ పిఠాపురంలో అయింది. సో మీకు మీ మైండ్ ఏం చెప్తుంది? సో నాదైతే ఐ నో పవన్ కళ్యాణ్ గారికి అయితే ఒక మంచి క్రేజ్ ఉంది యూత్లో. యూత్ క్రేజ్ అయితే చాలా బలంగా ఉంది. ఆయన 2 సార్లు ఆల్రెడీ ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మేబీ దర్ ఆర్ ఛాన్సెస్ దట్ హీల్ విన్, రైట్? కానీ అట్ ద సేమ్ టైం దాన్ని ఆ నియోజకవర్గం మీద స్పెషల్ ఫోకస్ తీసుకున్నారు. ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు స్పెషల్ ఫోకస్ తీసుకున్నారు కాబట్టి ఇంకా షీఈ్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్. కాబట్టి ఏమవుతుందో మనం చెప్పలేము. ఇట్స్ అ వెరీ టఫ్ ఫైట్ అని చెప్పి అయితే ఐ నో. ఓకే, ఎవరు గెలుస్తారని చెప్పలేరు కానీ టఫ్ ఫైట్ ఉంటుంది. ఎస్. ఓకే, సో అలా ఉండబోతుంది అంటారు ఏపీ. ఇంకా తెలంగాణకి ఆ సంబంధించి కూడా ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాయి. సో రిజల్ట్ కూడా రానుంది. ఎన్ని సీట్లు కొట్టబోతుంది బీఆర్ఎస్ పార్టీ అంటే ఏం చెప్తుంది? హోప్ఫుల్లీ 8-9. సో నాదేంటంటే వెళ్తే ఊర్లలో అయితే రైతుల దగ్గర అయితే చాలా వ్యతిరేకత అయితే వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ మీద అయితే వ్యతిరేకత అయితే చాలా వచ్చేసింది, రైట్? ఒకప్పుడు యువకులు కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు నిరుద్యోగం అని చెప్పి ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి వేయలేదు, రైట్? ఇంకా ఒకటి ఏమైందంటే మన బీఆర్ఎస్ నుండి ఉంటేనే మనము మాట్లాడి ఏమైనా సాధించుకోగలుగుతాము అని చెప్పి అయితే వచ్చేసింది. బికాజ్ అసలు మీరు చూస్తే 1-2 MPs ఉన్నప్పుడే మనం వెళ్ళి పార్లమెంట్లో మాట్లాడి మనకు తెలంగాణ కావాలి అది ఇది అని చెప్పి ప్రస్తావన చేయడం జరిగింది. ఇంకెవ్వరు చేయలేరు. కాబట్టి తెలంగాణ ప్రజలకైతే తెలుసు దట్ బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే మా హక్కుల కోసం పోరాడుతుంది, ఇంకే పార్టీ ఉన్నా అంత పోరాడదు. ఓకే, ఒక్క సీటు కూడా రానియని చెప్పి కూడా సవాల్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఒక్క సీటు కూడా రానియా బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి ఆయన అనేదో అంటాడు. ఏంతో మొన్న 2500 ఇచ్చిండని చెప్పి రాహుల్ గాంధీతోటే చెప్పించిండు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద వేసిండా. నాకైతే రాలేదు. మరి మా ఊర్లలో అందరికి అడిగినా అప్లై చేసుకోరు కరెంట్ ఉంది కదా ఆధార్, కానీ ఎవరికి ఎంతమందికి ఎలిజిబుల్ అన్నారు, ఎవరికి రాలేదు కదా. సో ఎవరికి వచ్చింది? అబద్ధాలు చెప్పినట్లనే ఏదో ఈ పూట గడవాలి, ఈ పూటకి ఏమనొద్దు. అంటే మీ నాన్న త్వరలో కాంగ్రెస్ పార్టీకి అని బీజేపీ కానీ సిద్ధాంతం విలువలు ఉన్న మనుషులు ఎప్పుడైనా ఒక సిద్ధాంతం తోటి ముందుకు నడుస్తారు. అవకాశవాదులు ఇప్పుడుకి ఇక్కడ వాసన ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు, అవునా? బట్ మాకైతే ఒక సిద్ధాంతం ఉంది. మాకు బీఆర్ఎస్ పార్టీ, నేను చెప్తున్నా నాకెందుకు ఇష్టం అంటే అభివృద్ధి చేసే పార్టీ, కులాలతోటి మతాలతోటి రాజకీయాలు చేస్తున్న పార్టీ కాదు, రైట్? వెరీ ప్యూర్ డెవలప్మెంట్ ఫోకస్డ్ పార్టీ. పేద ప్రజలకు, రైతులకు సంపద పెంచు, పేదలకు పంచు, దాట్ ఈస్ ద నినాదం ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. అండ్
ఇప్పుడు మీరు మెలిండా గేట్స్ ఒక బుక్ ఉంటుంది ఫ్రమ్ ద మూమెంట్ ఆఫ్ లిఫ్ట్ అని చెప్పి. దాంట్లో ఏం రాసి ఉంటుందంటే వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ దాట్ అన్నిటికంటే పూర్ ఉన్న వాళ్ళకి లిఫ్ట్ లేదు. అన్నిటికంటే పూర్ ఉన్న వాళ్ళు ఎవరు? ఫార్మర్స్. సో ఆ ఫార్మర్స్కే మనం ఇచ్చినామంటే మన ఎకానమీ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది. అండ్ దాట్ ఈస్ వాట్ బీఆర్ఎస్ గవర్నెన్స్ హస్ డన్. అట్లా చూసుకుంటూ పోతే చాలా తెలివి గల స్కీమ్స్ మనం తెచ్చి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. మరి మోడీ బీజేపీ గవర్నమెంట్ ఏమో ఏమనంటే ముస్లిమ్స్, మైనారిటీస్, రిజర్వేషన్, అది ఇది ఈ కుల మతాలతోటే ఏమైనా ఏదో రాముడు వాళ్ళ హక్కు అన్నట్లు చేస్తున్నారు. రాముడు అందరు వాడు. చందాలు మనం అందరం ఇచ్చి కట్టించినాం. సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. దట్ ఈస్ నాట్ పొలిటికల్ పార్టీ. ఎవరు ఏ రాజకీయ నాయకుడు కట్టించని రామ మందిరం కూడా నరేంద్ర మోడీ కట్టించినారు అని చెప్పి కూడా అంటున్నారు. ఆయన కట్టియలేదు కదండి. మనం మీరు చందాలు ఇవ్వలేదా? అప్పుడు అడగలేదా? అందరు చందాలతోటే కదా కట్టించింది. సుప్రీం కోర్ట్ ఒక పొలిటికల్ పార్టీదా ఆర్ ఇస్ ఇట్ నాన్ పొలిటికల్ ఎంటిటీ? ఇట్ ఇస్ అ నాన్ పొలిటికల్ ఎంటిటీ. మరి ఎవరు కట్టించినట్లా? పోనీ యూపీ గవర్నమెంట్ స్పెషల్గా ఎంతో ఫండ్స్ ఇచ్చిందా? నో. మరి ఎవరు కట్టించిండ్రు? మనం ప్రజలం కట్టించుకున్నాము. ప్రజల కోర్టులో ఆ తీర్పు వచ్చింది. మరి రాముడు అనేది ఒట్టి బీజేపీకి ఎట్లా సొంతం అవుతుంది? అసలు ఒక మతం పేరుతోటి ఎట్లా రాజకీయాలు చేస్తున్నారు? ఎందుకు చేయాలి? ఇట్స్ నాట్ రైట్. కాంగ్రెస్ పార్టీకి అయితే విజనే లేదు. డెవలప్మెంటే వాళ్ళ విజన్. ఉట్టి మాటలు చెప్పడం కాదు. ఇప్పుడు బెంగళూరులో నేను ఈరోజు చూస్తుండే ట్విట్టర్లో, ఒకప్పుడు గ్రీన్ సిటీగా ఉన్నది మొత్తం చెత్త సిటీ అంటున్నారు. గార్బేజ్ సిటీగా మారిపోయింది. నీళ్ళ ప్రాబ్లమ్స్, గార్బేజ్ ప్రాబ్లమ్స్. ఎందుకు ఎట్లా అయిపోయింది? కర్ణాటక బార్డర్ నీళ్ళు ఇప్పటికే వస్తలే, బిందెలు పట్టుకొని అందరు నిల్చుంటున్నారు. అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు అయిపోయింది. వాళ్ళందరేమో అరే మాకు కేసీఆరే కావాలి, మమ్మల్ని తెలంగాణలో కలుపుకోండి అంటున్నారు వీళ్ళు అడిగితే. అంటే త్వరలో నారాయణఖేడ్ నుంచి కూడా రంగంలో దిగబోతున్నారు అనమాట మీరు కూడా. సో నాన్న తర్వాత నెక్స్ట్ జనరేషన్ మీరేనా పాలిటిక్స్లో? ప్రజలు తీర్పిస్తారు. నేను చేసేది కాదు. నేనేమంటానంటే ఐఎమ్ సమ్మన్ హూ విల్ ఫైట్ ఫర్ పీపుల్. నేను ప్రజల గొంతై నేను ముందుకు వెళ్తాను. ప్రజల తీర్పు నా చేతిలో లేదు. సో ప్రజలు ఒప్పుకుంటే దేనికైనా సిద్ధం అంటారు? యా, డెఫినెట్లీ. మొన్న ఆ వీడియో మాత్రం ఫుల్ వైరల్ అయిపోయింది. అంటే ఏంటి అంత ఎమోషనల్గా చెప్తున్నారు? ఎటు పోతుంది రాష్ట్రం అన్నట్టు చెప్తున్నారు. ఒకసారి ఆ డైలాగ్ చెప్పండి. అంత ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఆ డైలాగ్ చెప్పారు, అంత మునిగిపోయి చెప్పారు. ఒకసారి వ్యూవర్స్ కోసం ఒకసారి మళ్ళీ అది రిపీట్ చేయండి ఒకసారి. అంతే కదా మరి. ఈ బాధలేంది, ఈ కరెంటు పోవడాలేంది, ఈ నీళ్ళ సమస్యలేంది, ఈ పెన్షన్ రాకపోవడం ఏంది, అసలు ఏం చేస్తున్నారు, ఏం బీక్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? అడగాలి కదా మరి. ఆ బాధలు చూస్తుంటే అడగాలనిపించింది నాకు. సో అడగాలనిపించింది, అడిగేస్తున్నారు అంతే. అడిగేయడమే, అగడాలు లేవు, ఆపుకోవడాలు లేవు అనేసి డైరెక్ట్ అంటారు. అంటే అది ప్రిపేర్ అయ్యారా లేకుంటే మనసు నుంచి వచ్చిన? మనసు నుండి అట్లా కక్కుకుంటూ బయటికి వచ్చింది, తన్నుకుంటూ బయటికి వచ్చింది, తన్నుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో మీ లైఫ్ లో మీరు ఏవేవి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో, సో ప్రతిదీ ఇండిపెండెంట్ గా ఎదగడం నేర్చుకున్నారు. సో ఎందుకంటే మన ఈ ఇంటర్వ్యూ చూస్తే కూడా ఒక ఇంటర్వ్యూ లాగా కాకుండా సో ఒక మోటివేషనల్ ఇంటర్వ్యూ కూడా సెట్ అవుతుంది. ఎందుకంటే ఒక మహిళగా సో మీరు బయటకు వచ్చారు, అబ్రాడ్లో చదువుకొని ఇటు మన తెలంగాణకి వచ్చి కూడా మన ఎన్నికలలో కూడా సో చాలా వైరల్, ఒక సెన్సేషన్ అయిపోయారు. సో చాలా మంది డౌట్స్ ఉండే, అసలు ఈ అమ్మాయి ఎవరు, ఏ ఎమ్మెల్యే కూతురు అని చెప్పి కూడా చాలా డౌట్స్ ఉండే. అసలు ఎక్కడ పుట్టింది, ఎక్కడ చదువుకుంది, అమ్మాయి లైఫ్ స్టైల్ ఏంటి అని చెప్పి కూడా చాలా మంది డౌట్స్ ఉండే. సో ఐ థింక్ మన ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్కటి వ్యూవర్స్కి అర్థమైనట్టుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా ఎంజాయ్ చేసినాను మీతో మాట్లాడతా, ఇంటర్వ్యూ ఇస్తా, అండ్ జెన్యూన్ టాక్ అవును ఉండే కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ రీచ్ పీపుల్ అండ్ తెలవాలి కూడా. ఎస్ అవును, మైండ్ సెట్ అనేది చేంజ్ అయ్యే టైం వచ్చేసింది. ఓకే, సో ఐమ్ ఎక్సైటెడ్ టు సీ ద. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.